లైనస్ టోర్వాల్డ్స్ గిట్ని సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ లాగా క్రియేట్ చేశారు. కానీ మైక్రోసాఫ్ట్ గిట్హబ్ని పర్చేస్ చేసి దాన్ని సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ చేసింది. ఈరోజు మార్నింగ్ సెషన్లో స్టూడెంట్స్ చెప్పారు నిన్న గిట్హబ్ అనేది ఆల్మోస్ట్ 11 hours డౌన్ అయింది. అప్పుడు నేను వెళ్ళి చెక్ చేశాను. నిన్న జరిగిన ఇష్యూస్లో మనకు ఆల్మోస్ట్ యూఐ రెస్పాండ్ అవ్వలేదు, 500 ఇష్యూస్ వచ్చాయి, లేటెన్సీ వచ్చింది, టైమ్అవుట్ వచ్చింది, తర్వాత వెబ్ హుక్ సరిగా రెస్పాండ్ అవ్వలేదు, పుల్ రిక్వెస్ట్లు సరిగా రెస్పాండ్ అవ్వలేదు, కోపైలెట్లో కోడ్ అనేది ఆటో ఫిల్ అవ్వలేదు, చాట్ హిస్టరీ సరిగా లోడ్ అవ్వలేదు, దాని తర్వాత నోటిఫికేషన్స్ పనిచేయలేదు, యాక్షన్స్లో రన్నర్స్ ట్రిగ్గర్ అవ్వలేదు. ఇలా మల్టిపుల్ ఇష్యూస్ నిన్న ఆల్మోస్ట్ 11 to 12 hours రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. ఇలా రిపోర్ట్ అయితే ఏమవుతుందంటే మనకు ప్రొడక్షన్ రిలీజెస్ ఆగిపోతాయి. ప్రొడక్షన్ రిలీజెస్ ఆగిపోతే మనం కస్టమర్కి ప్రామిస్ చేసిన ఫీచర్స్ని రిలీజ్ చేయలేం. దానివల్ల మన పైన పెనాల్టీ పడుతుంది అండ్ మన రెప్యుటేషన్ కూడా బాగా దెబ్బతింటుంది అనమాట. ఇది గిట్హబ్కి కొత్త ఏం కాదు. ఈ ఫెబ్లో ఆల్మోస్ట్ 10 daysలో 3 days డౌన్ అయిపోయినాయి. ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. కంప్లీట్లీ డౌన్ కాకపోయినా ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. అది github.com కానీ గిట్హబ్ ఎంటర్ప్రైజ్ కానీ ప్రతి దాంట్లో ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మైక్రోసాఫ్ట్ ఏపీఐస్ అనేవి కాల్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఈ ఇయర్ జనవరిలో 9 days ఇష్యూస్ రిపోర్ట్ అయ్యాయి. డిసెంబర్లో ఆల్మోస్ట్ 5-6 days ఇష్యూస్ రిపోర్ట్ అయ్యాయి. సో మైక్రోసాఫ్ట్ గిట్హబ్ని ఒక సింగిల్ టూల్ లాగా క్రియేట్ చేయాలనుకుంటుంది. అందులోనే స్కానింగ్స్, అందులోనే CI/CD, అందులోనే రకరకాల ఇంటిగ్రేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక్క టూల్లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో వాటి మధ్యలో కోఆర్డినేషన్ కుదరక ఏదో ఒక ఇష్యూ అనేది వస్తూనే ఉంది. ఇది చాలా అంటే చాలా డేంజర్. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్లో ఉండే సాఫ్ట్వేర్ కోడ్ మొత్తం ఆల్మోస్ట్ గిట్హబ్లోనే మెయింటైన్ అవుతుంది. అక్కడ ఏ కొంచెం ఇష్యూ వచ్చినా ఎంటైర్ వరల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ గిట్హబ్ పైన డిపెండ్ అయిన టూల్స్ చాలా ఉంటాయి. వెబ్ హుక్స్ ద్వారా కాల్ చేయడము ఇవన్నీ ఈ చైన్ రియాక్షన్లో భాగంగా అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకే నేను సెషన్లో చెప్తాను, చాలామంది చెప్తూ ఉంటారు జెన్కిన్స్ అవుట్డేటెడ్, గిట్హబ్ యాక్షన్స్ అడ్వాన్స్డ్ అని. నేను అప్పుడు కూడా వాళ్ళకి ఇదే చెప్పాను. ఇక్కడ మన జెన్కిన్స్కి కొన్ని ఎక్స్ట్రా సర్వర్స్ రిసోర్సెస్ అవసరం అవుతారేమో, కానీ గిట్హబ్ యాక్షన్స్కి కంప్లీట్లీ మనం మూవ్ అయితే ఏమవుతుందంటే మనల్ని లాక్ చేసేస్తారు వాళ్ళు. అందులో ఏ కొంచెం వర్క్ చేయకపోయినా చైన్ రియాక్షన్లో మొత్తం మనది దెబ్బతింటుందని నేను ప్రతి బ్యాచ్లో చెప్తూనే వస్తున్నాను. అది ఇంకా ఈరోజు ప్రూవ్ అయింది. ఓకే, సో ఇలా ఎంటైర్ వరల్డ్ అనేది ఒక టూల్ పైన, ఒక క్లౌడ్ పైన డిపెండ్ అవ్వడం అనేది చాలా అంటే చాలా డేంజర్ ఫ్యూచర్లో. సో మీరు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఈ పర్స్పెక్టివ్లో కొంచెం ఆలోచించండి. ఆ టూల్ అనేది కాకుండా ఆ టూల్ వెనకాల ఉండే కాన్సెప్ట్ ఏంటి, దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఒకవేళ ఈ టూల్ డౌన్ అయితే సిచ్యువేషన్ ఏంటి అనే పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తే మనం డెఫినెట్లీ ఆర్కిటెక్ట్ లెవెల్కి ఎదుగుతాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.